బేసిక్గా అందరూ దొంగలమే. పుట్టిన నుంచి పోయే లోపల ఏదో ఒక దొంగతనంలో ఉంటాం మనం. సో ఆల్ ఆఫ్ us ఆర్ దొంగలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ లోకేష్. ఆయన క్రియేటివిటీ అనేది ఆయన బ్యానర్ పేరులోనూ ఆయన పేరు మార్చుకోవడంలో కనిపించింది ఫస్ట్ రాగానే. ఫర్ వాట్ ఎవర్ రీజన్ యూ హెవ్ డన్ ఇట్, ఐ అప్రిషియేట్ దట్. సో దట్స్ వై ద క్రియేటివిటీ స్టార్ట్స్. అండ్ నిన్న వచ్చాడు రాజావంశీ నా దగ్గరికి. నిన్న మధ్యాహ్నం వచ్చి, సార్ రేపు ఏడీనా రేపు రావాలి సార్ మీరు ఈవినింగ్ అంటే, నాకు కుదరదమ్మా, వెళ్తే ఊరు వెళ్తానే నేను రేపు నైటు చెప్పలేను, నేను నైటు ఒకవేళ ఉంటే వస్తా అని చెప్పాను. బట్ ఎనీవే ఐ డిడ్ంట్ గో. మార్నింగ్ ఫోన్ చేస్తే వస్తా అని చెప్పాను. ఆయన చెప్పింది ఏంటంటే, సార్ వైజాగ్ నుంచి ఒక 20 మంది వస్తున్నారు, ఆల్మోస్ట్ 20 మంది వస్తున్నారు, చిన్న సినిమా సార్, మీరు తప్పకుండా రావాలని చెప్పాడు. సరే, వాట్ ఎవర్ ఐ సైడ్ ఐ టోల్డ్ హిమ్. దెన్ వైజాగ్ అనగా నాకు ఎమోషన్ ఉంటుంది. ఐ ట్రావెల్డ్ ఎ లాట్ ఇన్ వైజాగ్ ఫర్ అ ఫ్యూ ఇయర్స్. ఐ లైక్ దట్ ప్లేస్. సో అట్లాగే కోవిడ్ టైంలో కూడా ఈ వైజాగ్ వాస్తువులో ఒక సినిమా తీసి పాపం వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మేడ్ ఏ ఫిల్మ్, బట్ దే డిడ్ంట్ డూ వెల్. సో అది చిన్న ఏంటంటే 2 years ట్రావెల్ అయ్యారు పాపం, వాళ్ళు ఎట్లా మార్కెట్ చేసుకోవాలి ఏంటి అని చెప్తాకి. సో ఐ వాజ్ సపోర్టింగ్ దెమ్ ఎ లాట్. సో ఐ హ్యావ్ స్మాల్ అటాచ్మెంట్ టువర్డ్స్ వైజాగ్. Lot of creativity available there, untapped creativity. Having said that, చిన్న సినిమా మీరు అన్నారు డైరెక్టర్ గారు, నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ అండి, రెగ్యులర్ మా సినిమా ఫీల్డ్లో ఉన్న విధంగా ట్రై చేస్తే కనుక ఇట్ విల్ టేక్ ఏ ఫ్యూ ఇయర్స్ ఫర్ మీ టు గెట్ ఏ బ్రేక్. ట్రూ, ఒకప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చేది, ఈ రోజుల్లో ఆ రిస్క్ ఎవరు చేయట్లేదు, మేమే చేయట్లేదు. నేను చాలామంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినా కానీ ఇవాళ రోజున రిస్క్ చేయమంటే ఆలోచించాల్సి వస్తుంది. బికాస్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, వ్యాపార పరంగా కానీ అన్ని పరాలుగా కానీ. బట్ హూ ఇస్ దట్ హూస్ గోన్ టు ట్రస్ట్ అండ్ ముందుగా ట్రస్ట్ చేసి మీ మీద సినిమా చేయాలనుకోవటం చాలా గొప్ప విషయం. యువర్ ఫాదర్. సో యూ షుడ్ బి గ్రేట్ఫుల్ అండ్ వెరీ యూనో ఆయన ధైర్యం చేసినందుకు. నాట్ బికాస్ యువర్ ఇస్ సన్, బట్ సినిమా ఇండస్ట్రీ రిస్క్ అని తెలుసా మీకు? తెలుసుగా, తెలిసినా చేశారు చూడు. That's what you have to appreciate him for. So that is a risk he has taken on you. So the rest all depends on your creativity and 1% of luck which plays the game industry lo kada. So anyway, I wish you the best. Atlage all the newcomers, artists laga wish you all the very best, and rest of the technicians andaru kuda the best. Meer ayana annaru ma hedi gopi elpeda, న్యూ కమర్స్ వస్తుంటారు, మీకు హిట్ ఇస్తే వస్తుంది కానీ ముందు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్య ఆర్టిస్ట్ పని చేయడం మానేసి మిగతా పనులు చేస్తున్నారు. హీరోలందరూ కూడా దే స్టాప్ డూయింగ్ దేర్ ఓన్ వర్క్ అండ్ దే డూయింగ్ రెస్ట్ ఆఫ్ ద వర్క్. మోస్ట్ ఆఫ్ ద హీరోస్ ఇన్ ద ఇండస్ట్రీ విచ్ ఎవ్రీబడి నోస్, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అది చేస్తే చాలు, మీరు మీ పని మీరు చేయండి, రెస్ట్ ఆఫ్ ఇట్ విల్ ఫాలో. రైట్, దట్స్ అడ్వైస్ ఐ కెన్ గివ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. మీడియా మిత్రులందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, వేదిక మీదున్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అండ్ ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారికి, అలాగే జెమినీ సురేష్ గారికి, మిగతా టీం మెంబర్లందరికీ నమస్కారములు. రాజుగారు దొంగలు ప్రతి ఫంక్షన్లో, ప్రతి చిన్న సినిమాకి వచ్చిన, ఏ సినిమాకి వచ్చిన ప్రతి ఫంక్షన్లో నేను చెప్తుంటాను, సినిమా ఫీల్డ్లోకి రావాలని అందరూ కలలు కంటారు. ఏదో రకరకాల ఐడియాలతోటి, ఉన్న నాలెడ్జ్ తోటి డైరెక్టర్ అవ్వాలి, ప్రొడ్యూసర్ అవ్వాలని అందరూ కలలు కానీ ఇండస్ట్రీకి వచ్చారు. నేను అలాగే షూటింగ్ చూద్దామని ఫిలిం నగర్కి వచ్చి ఎన్నో అన్ని శాఖల్లో అనుభవం నేర్చుకొని తర్వాత నిర్మాత అవ్వడం జరిగింది. అలాగే ఆశలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఎలాగైనా తనను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో లోకేష్ తనకున్న సోర్సెస్ తోటి, తనకున్న అనుభవంతో ఇండస్ట్రీలో ఈ సినిమాని దగ్గరుండి డైరెక్షన్ చేసి, అలాగే ప్రొడక్షన్ కూడా సపోర్ట్ చేసి సినిమా చేయడం జరిగింది. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. అండ్ గెస్టులు మన బెక్కం వేణుగోపాల్ గారికి అండ్ దామోదర్ ప్రసాద్ గారికి అండ్ జెమినీ సురేష్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ ముందుగా సినిమా గురించి ఫస్ట్ చెప్పాలంటే, యాక్చువల్గా ఈ సినిమా ముందు నన్ను నమ్మి ఎవరు జనరల్గా బయట మనం కథ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొన్ని సంవత్సరాల తర్వాత మేబీ మనకి ప్రొడ్యూస్ చేస్తారేమో. బట్ నన్ను నమ్మి మా ఫాదర్
నాకు సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా సపోర్ట్ చేశారండి ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా ఎంతలా రావడానికి. అండ్ అన్నిటికంటే ముందు నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, మీకు ఎంతకీ అందరికీ టీజర్ ఎలా అనిపించింది? ఓకే. అండ్ ఇంకోటి మెయిన్ మా రాజశేఖర్ గారు, రాజవంశీ గారు, మెయిన్ వాళ్ళిద్దరు లేకపోతే అసలు ఈరోజు ఇది జరిగేది కాదు. వాళ్ళే మెయిన్ పిల్లర్స్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే. ఫస్ట్ పిల్లర్ ఏంటంటే మా ఫాదర్ అయితే, సెకండ్ పిల్లర్ మా ఫ్రెండ్స్. మేము నలుగురు క్యారెక్టర్లు చేసిన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మా ఫ్రెండ్స్ వాళ్ళు. దాని తర్వాత థర్డ్ పిల్లర్ మా రాజశేఖర్ గారు, ఫోర్త్ పిల్లర్ మాకు రాజవంశీ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. రాజుగారి దొంగల ప్రాజెక్ట్లో నేను ఎంటర్ అవ్వడానికి రీజన్ ఫస్ట్ లోహిత్ కళ్యాణ్. సో నేను ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు తను నన్ను రిఫర్ చేశాడు. సో తను చెప్పిన వెంటనే నన్ను అంటే ఒక ఆడిషన్ కూడా ఏమీ తీసుకోకుండా నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ లోకేష్కి థ్యాంక్స్ చెప్తున్నాను బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత నా కో యాక్టర్స్ కైలాష్ గారు, తర్వాత జోషిత్, వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ మా అజయ్ బ్రో. సో ఆల్రెడీ లోహిత్ చెప్పినట్టే చాలా క్రాఫ్ట్లు మేనేజ్ చేశాడు తను. తర్వాత అంకుల్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీరు లోకేష్ బ్రోని సపోర్ట్ చేయకపోయి ఉంటుంటే మేమంతా ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. నాయక్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు. అండ్ పూజ, నీ సెకండ్ ఇన్నింగ్స్ ఇది, ఆల్ ది బెస్ట్, ఇంకా ప్రాజెక్టులు చేయాలి మంచిగా. రామన్ గారు, ఆర్కే నాయుడు గారు మిస్ అయ్యారు, ఆయన కూడా వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేశారు. ఆ ముస్లిం ఆయన క్యారెక్టర్, ఆయన చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్ కూడా. తర్వాత అండ్ అలానే నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సార్. అండ్ మా టీజర్ అండ్ పోస్టర్ లాంచ్కి వచ్చిన సినిమా పెద్దలందరికీ చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ దామోదర్ గారు అండ్ బెక్కం వేణుగోపాల్ గారు చాలా థ్యాంక్స్ సార్. జెమిని సురేష్ గారు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ ఫాదర్కి థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఫస్ట్ స్టెప్ మీరు కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము మా ముందు కెమెరాలు ఉండేవి కాదు, కెమెరా వెనకాల అంతమంది జనాలు కూడా ఉండేవారు కాదు, అండ్ మాకు ఇంత సపోర్ట్ కూడా ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లోకేష్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మినందుకు, నాకు శ్రీను అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు. మజర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎంతమంది చూస్తే నాకు నిజంగానే టెన్షన్ వస్తుంది, ఏం మాట్లాడో తెలియట్లేదు. పూజ థ్యాంక్ యూ సో మచ్, నా పక్కన చేసినందుకు. సలా లాంటి అంత పెద్ద సినిమాలు చేస్తూ కూడా మాతో పాటు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు టీవీ రామన్. నేను ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేశానండి. ఇప్పుడు కూడా ఈ ప్రసాద్ ల్యాబ్లో ఎన్నో ప్రోగ్రామ్స్ చూడటానికి వచ్చాను, కానీ స్టేజ్ మీదకి ఇదే ఫస్ట్ నేను రావడం. ఈ అవకాశం కల్పించినటువంటి మా డైరెక్టర్ గారు లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే మేము అందరం కూడా జర్నీ ఒకసారి స్టార్ట్ చేసాము. షార్ట్ ఫిల్మ్స్ చాలా మంచి షార్ట్ ఫిల్మ్స్ తీశారు. త్రివర్ణం అని చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసామండి. సినిమా ద్వారా ఇలా మీ దగ్గరికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ సార్ చాలా ధన్యవాదాలు సార్. మా నలుగురు హీరోస్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మా రైటర్ గారు అజయ్ గారికి, పూజా విశ్వేశ్వరన్ గారికి, ముఖ్యంగా సార్ ఈ సినిమా ఇక్కడ వరకు రావడానికి కారణం రాజశేఖర్ గారు సార్. రాజశేఖర్ గారికి మేము చాలా రుణపడి ఉంటామండి. అలాగే రాజవంశీ గారికి. సార్ మీరందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మీడియా మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీడియా మిత్రులకు నమస్కారం. వేదికను అలంకరించిన దామోదర గారికి, సార్ బెక్కం వేణుగోపాలరావు గారికి, మా విన్నపం మన్నించి ఇంత చిన్న సినిమాని సపోర్ట్ చేసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా నాకు మాటలు రావట్లేదు, యాక్చువల్గా కొద్దిగా స్టేజ్ ఫీలింగ్ ఎక్కువే. ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను. మా అబ్బాయిని మీరందరూ ఆశీర్వదించండి. ఈ సపోర్ట్ చేసి మీరందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసారు. థ్యాంక్ యూ. ఓకే. సో అవన్నీ స్టేజ్ మీదకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చెప్తున్నట్టు యూ మెట్ విత్ అ బ్యాడ్ యాక్సిడెంట్ కదండి. సో ఆఫ్టర్ 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడే కంబ్యాక్ అయ్యారు. హలో ఎవ్రీవన్, నమస్తే, వనకం. నేను మీ సలార్ యాక్ట్రెస్ పూజా విశ్వేశ్వర్. 2 నిమిషాలు ఇస్తే మ్యాటర్ ఫినిష్ చేస్తా. సో అందరికన్నా ముందు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే 2025 హ్యాపీ న్యూ ఇయర్. సో
మీలో కొంతమందికి నా పాస్ట్ తెలియచ్చు, తెలియకపోవచ్చు. చాలా క్రిటికల్ పొజిషన్ నుంచి, ఒక చాలా వర్స్ట్ యాక్సిడెంట్ నుంచి రీబ్యాక్ అయ్యాను. సో ఇప్పుడు నా గోల్ ఒకే ఒకటండి, ఈ 2025 డూ రాక్ పక్కా. సో మీ అందరూ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ నాకు కావాలి. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాజుగారి దొంగలు ఈ సినిమా ఈ కార్యక్రమాన్ని రావడానికి ప్రధాన కారణం మా రాజవంశీ గారు అండి. ఆయన పిలిస్తేనే వచ్చాను. చూడటానికి అలా కనిపిస్తాడు కానీ జువ సన్నగానే ఉంటుంది, వెలిగిస్తే అక్కడికి వెళ్తుందని. ముందుగా ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తాను. డైరెక్టర్ గారు లోకేష్ గారు అండ్ వాళ్ళ ఫాదర్ నాయుడు గారు. ఇక్కడ నాకు స్టేజ్ మీద కొడుకుని నమ్మిన తండ్రి, స్నేహితుల్ని ఇష్టపడే స్నేహితుడు, వీళ్ళందరినీ నమ్మిన ప్రేక్షకులు ఇక్కడ ఈ థియేటర్లో ఉన్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు రేపు ఏదైనా జరగవచ్చు, ఏ సెన్సేషన్ అయినా జరగవచ్చు. సినిమా పరిశ్రమ ఎలాంటిదంటే దూరంగా కనిపిస్తుంది, దగ్గరికి వచ్చే వాళ్ళకి భయం వేస్తుంది. బట్ దాన్ని పట్టుకోగలిగి కరెక్ట్గా తీసుకుంటే మాత్రం మిమ్మల్ని ఎక్కడో నిలబెడుతుంది, కూర్చోబెడుతుంది. 20 సంవత్సరాల నా కెరియర్ ప్రయాణం అక్కడ మీడియా దగ్గర స్టార్ట్ అయ్యి, ఆ కెమెరాల దగ్గర అక్కడే స్టార్ట్ అయ్యి ఈరోజు ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతున్నాను ఇంత ధైర్యంగా అంటే చాలా చూశాను, చాలా అనుభవించాను, చాలా ఫేస్ చేశాను. ఇప్పటికీ ప్రతిరోజు నా ప్రయాణం సినిమా కోసం పరుగులు పెడుతూనే ఉంటుంది. అలా పరిగెట్టుకుంటూ వచ్చేళ్ళకి చాలా తొందరగానే ఒక సినిమాలో హీరోలుగా వస్తున్నారు వీళ్ళందరికీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, మీరు అందరూ సక్సెస్ అవ్వాలి. అండ్ ఇక సినిమా టీజర్ చూసిన తర్వాత సాంగ్ గివ్స్ మీ నాకు చాలా కిక్కీగా అనిపించింది. చాలా బాగా చేశారు సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక సినిమాకి, చిన్న సినిమాకి ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవో కావాలి, వాళ్ళు అట్రాక్ట్ చేసే అంశం ఏదో కావాలి. కథ మనం సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది, కానీ ముందు జనాల్లోకి వెళ్ళేది పాటే కాబట్టి ఆ పాటను అంత బాగా పిక్చరైజ్ చేశారు డ్యాన్స్ మాస్టర్ గారు. ఆల్ ది బెస్ట్ సార్, చాలా బాగుంది, చాలా బాగా చేశారు అందరూ కూడా. లోకేష్ గారు, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ సార్. మీరు చాలా అంటే నేను చాలాసార్లు కొన్ని సినిమాలు చూసినప్పుడు మనం ఎందుకు ఎలా తీయం, మనకెందుకు ఎలాగా అనిపిస్తూ ఉంటుంది. తమిళ్, మలయాళం కొన్ని సినిమాలు చూసినప్పుడు మనం కూడా తీయగలం అని ఒక టీజర్తోనే చూపించారు. చాలా బాగా తీశారు, బ్యూటిఫుల్ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఈ సినిమాకి వెనకుండి నడిపించిన రాజవంశీ గారు అండ్ ఆదర్ రాజశేఖర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారికి నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలండి. సినిమా అంటే చెప్పాను కదా, చూస్తే బాగా కనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే భయం వేస్తుందని. అలాంటివి ఏమీ పెట్టుకోకుండా చాలా ప్యూర్ హార్టెడ్గా మీరు వచ్చి మీ అబ్బాయిని నమ్మి సినిమా తీశారు. మీకు గ్యారంటీగా సక్సెస్ కొడతారు, వీళ్ళు ఇస్తారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. రాబోయే రోజుల్లో నేను ఆశించేది ఒకటే, ఒక యాక్టర్గా, క్రియేటివ్ డైరెక్టర్గా, జెమినీ టెలివిజన్లో ఎంప్లాయీగా రోజు నా గొంతు మీరు వింటూ ఉంటారు. రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంటాను నేను ఎప్పుడు. 24 క్రాఫ్ట్స్లో ఏదో ఒక పని చేసుకుంటూనే ఇవాళ మీకు యాక్టర్గా కొంచెం జెమినీ సురేష్గా మీ ముందున్నా. సో ఆ ధైర్యంతో ఒక మాట చెప్తున్నా, రాబోయే రోజుల్లో నేను కోరుకునేది, మీరందరూ కోరుకునేది, చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండవండి. మంచి సినిమా, హిట్ సినిమాలు మాత్రమే ఉంటాయి. ఆ సినిమా కావాలి, ఈ సినిమా చేరుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.